హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. మనం కూరగాయలు కొనేటప్పుడు ఎన్ని రకాల ఆకుకూరలు కనిపించినా కూడాను తీసుకున్న రకం ఆకుకూరలే తీసుకుంటాం. కానీ ఎర్ర తోటకూర కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఈ విధంగా రెసిపీని అయితే ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచిలో కూడా ఏమాత్రం తగ్గని ఈ ఎర్ర తోటకూరలో రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని నియంత్రించే గుణం ఉంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. మరీ ముఖ్యంగా అయితే నోటి క్యాన్సర్ని నివారిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఎర్ర తోటకూరతోటి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఎర్ర తోటకూరని శుభ్రంగా కడిగేసేసి ఆకులను ఒలిచి కొన్ని కాడలు అంటే లేత కాడల్ని తీసుకోండి. అలాగే చింతపండు బదులు మామిడికాయని తీసుకున్నాను. ఇప్పట్లో అయితే మామిడికాయలకంటూ ఒక సీజన్ అంటూ ఉండట్లేదు, ఎప్పుడైనా మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయలు లేని వాళ్ళు చింతపండును వేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇలా చిటపటలాడాక రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేగేదాకా వేయించుకున్నాక 1 కప్పు మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి వేగించుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 8 నుండి 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవన్నీ వేగాక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కారం అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మేమైతే ఆకుకూరతో పప్పు, ఫ్రై ఇలాంటివి కాకుండా ఏదైనా గ్రేవీ లాగా వచ్చే కూరలు ఏం చేసినా కూడాను పులుసు కూరలు అని పిలుస్తాం. మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక 2 మీడియం సైజ్ టమాటాలని 4 భాగాలు చేసి టమాటాలు అనేవి మెత్తబడేదాకా మగ్గనిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తబడిన అవసరం లేదండి. ఒక సుమారుగా మెత్తబడ్డాయనుకోండి, ఆకుకూర వేసాక కూడా మనం మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఆకుకూరతో పాటు టమాటాలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి. ఇలాంటి పులుసు కూరలకి ఏవైనా సరేనండి, టమాటాలు అనేవి బాగా గుజ్జుగా ఉంటేనే గ్రేవీలాగా వస్తుంది. లేదు అంటే టమాటాలు ముక్కలు ముక్కలుగా కనపడతాయి కాబట్టి తినేటప్పుడు అంత రుచిగా కూడా ఉండవు. ఇప్పుడు 1 కప్పు మీడియం సైజులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే 3 కప్పుల దాకా ఎర్ర తోటకూరను కూడా వేసేసుకున్నాను. ఇక్కడ మామిడికాయ ముక్కల్ని వేసాను కదా, మామిడికాయ ప్లేస్లో కూడా నిమ్మకాయ సైజంత చింతపండుని కొద్దిగా నానబెట్టేసేసి వేసేసుకోవచ్చు. ఇలా ఆకుకూర వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆకుకూరలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదట్లోనే నీరు అనేది పోయకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టామంటే ఆకుకూర అనేది 5 నుండి 10 నిమిషాల్లోనే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా 10 నిమిషాలు అయ్యాక మూత తెరిచి చూసామంటే ఆకు అనేది మెత్తపడుతుంది. కొంచెం గుజ్జుగా రావడం కోసం అయితే ఇంకొంతసేపు మూత పెట్టి ఉడకనిచ్చాక పప్పు గుత్తి కానీ పొటాటో స్మాషర్ అలాంటివి ఉంటాయి కదా, వాటితోటి చక్కగా మెదిపామంటే ఆకుకూర అనేది చాలా మెత్తగా గుజ్జు కూరలాగా వస్తుందండి. కొన్ని రెసిపీస్ చూడ్డానికి పెద్ద లుక్కుగా అనిపించకపోయినా రుచిలో మాత్రం ది బెస్ట్ ఉంటాయండి. అలాంటి రెసిపీస్ కోవలోకి చెందిందే ఈ ఎర్ర తోటకూర పులుసు కూర కూడా. చూసే వాళ్ళకి పెద్ద కలర్ఫుల్గా కనిపించకపోయినా కూడాను తినేటప్పుడు మాత్రం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో మామిడికాయ వేసాము. ఆ పులుపుదనానికి ఈ ఆకుకూర అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. మామిడికాయ ప్లేస్లో చింతపండుని కూడా వేసుకోవచ్చు, అదే టేస్ట్ ఇస్తుందండి, ఏమీ మారదు. ఈ ఒక్క కూర చేసినప్పుడు మీరు పక్కన ఎన్ని కూరలు పెట్టినా ఈ కూరతోనే అన్నమంతా లాగిచ్చేస్తారు, లొట్టలేసుకొని మరీ తినేస్తారు కూడా. అలాగే ఈ ఎర్ర తోటకూరతోటి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే లంచ్ బాక్స్లోకి పెట్టేసరికి అది కొంచెం డ్రై అవుతుంది. లంచ్ బాక్స్ కోసం అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ అనేది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే మన కూర అనేది సిద్ధమైనట్లే. మరి ఇలాంటి ఆకుకూరలు అప్పుడప్పుడు తీసుకొని వచ్చి ఈ విధంగా రెసిపీ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మాత్రం రుచిలో మాత్రం మాత్రం తగ్గదు, తీసిపోదు కూడాను. మరి ఈ ఎర్ర తోటకూరతోటి పులుసు కూర ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు ఎప్పుడైనా కూడా ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఎర్ర తోటకూర కనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకొని వచ్చి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.